ప్రజా సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దారూర్ మండల్, ఇది మన్సాన్పల్లి అండి. అంటే దారూర్ ఫారెస్ట్ ఏరియా అంతా. తర్వాత మీకు కనిపించే ఫారెస్ట్ ఏరియా దారూర్ ఫారెస్ట్ ఏరియా అంటారు. ఈ వీడియో తీయడానికి ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలంగాణ డీజీపీ గారికి, ఇద్దరికి ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని వాస్తవాలు తెలియాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ మనం యువతను బాగు చేద్దాం. మొత్తం యువతను నాశనం చేస్తున్న డ్రగ్ మాఫియా, డ్రగ్స్, గంజా. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనం అన్ని టెస్టులు చేస్తున్నాం కదా, అలాగే గంజాయి టెస్ట్ కూడా ఉండాలా. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఎవరైతే కొట్లాట ఏదో రూపంలో వస్తున్నారో వారికి, యువతకు డ్రగ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి అని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి ఒక్కరికి డ్రగ్ టెస్ట్ కూడా చేయాలి. మనం డ్రగ్ అండ్ డ్రైవ్ ఎలా చేస్తామో డ్రగ్ టెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే విచ్చలవిడిగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో, ఫస్ట్ మొదలు హైదరాబాద్ లో ఉండేది, చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా విస్తరించింది. మనము ఈ గంజాయిని అరికట్టాలా. ఎన్నో చర్యలు పోలీసు వారు సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు, కానీ కార్యాచరణలో మాత్రం అక్కడ వేరే విధంగా ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా చేస్తున్నామో టెస్ట్, అలా గంజాయి గురించి టెస్ట్ ఒకటి చేయండి. ప్రతి ఒక్క మీకు చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఆ రిజల్ట్ ప్రకారం మనము గంజాయిని దాన్ని మనం నియంత్రించవచ్చు. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈ డ్రగ్ మాఫియాకు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు అంటారు అందరూ తెలిసిందే. లేకుంటే ఎన్ని రోజులు అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎక్కడో ఒక చోట పట్టుకుంటారు, అన్ని కోట్లు పట్టుకుని ఇన్ని కోట్లు పట్టుకుని. ఇంతవరకే యువత భవిష్యత్తు మంచిగా ఉండాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా ఉందో అలాగే గంజాయి టెస్ట్ కూడా ఒకటి మీరు మొదలు పెడితే బాగుంటుందని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, వికారాబాద్ జిల్లా దారూర్ ఫారెస్ట్ ఏరియా నుంచి.